అండ్ ఈ సినిమాలో ఒక మెయిన్ రోల్ అన్నమాట. అండ్ చాలా సర్ప్రైజింగ్ రోల్ చేసిన మన ఊహ మనతో పాటు ఉన్నారు. అసలు నువ్వేనా సినిమాలో ఉంది? కొంతమంది అయితే అడిగారు చూసినాను, ఏ నువ్వేనా ఇది అని. నీకు ఒక బాయ్ గెటప్ ఇచ్చినప్పుడు నీకేమనిపించింది? ఆ లుక్ అంతా నాకు నేనే ప్రౌడ్ ఆఫ్ అనుకుంటున్నాను, నేను ఇంత బాగా చేశానా అని. అది కూడా ఒక అబ్బాయి క్యారెక్టర్ కూడా చేయాలి. నువ్వు ఖుషి చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది కదా, కెమెరా రెడీ టేక్. మా అమ్మని నాన్నని కొట్టేవారంట. ఇప్పుడు అనిల్ రావుపూడి గారు ఆల్రెడీ, అంటే నువ్వు ఇంతకుముందు భగవంత్ కేసరి చేసావు, ఇప్పుడు ఈ సినిమాలో చేసావు కదా. ఫస్ట్ నీకు అంటే ఈ లుక్ టెస్ట్ ఇదంతా చేసి నీకు ఒక బాయ్ గెటప్ ఇచ్చినప్పుడు నీకేమనిపించింది? ఆ లుక్ అంతా చూసుకున్న తర్వాత సినిమాలో నాకు నేనే ప్రౌడ్ ఆఫ్ అనుకుంటున్నాను. అంటే నేను ఇంత బాగా చేశానా అని. అది కూడా ఒక అబ్బాయి క్యారెక్టర్ కూడా చేయరు. అండ్ చిరంజీవి గారితో చేసావు కాబట్టి యాక్టింగ్, ఆయన ఏమైనా చెప్పారా నీకు? అంటే యాక్ట్ చేసేటప్పుడు ఏదైనా సీన్స్ చేసేటప్పుడు చిరంజీవి గారితో మాట్లాడావా? ఇంటరాక్షన్ అయిందా నీకు చిరంజీవి గారితో? చాలా బాగా మాట్లాడతారు మా అమ్మ. కొన్నిసార్లు ఒక్కొక్కసారి బిస్కెట్స్ కుకీస్ ఇస్తారు చిరంజీవి గారా. ఏమైనా చెప్పేవాళ్ళ నీకు, అంటే యాక్టింగ్ గురించి కానీ? చెప్పేవాళ్ళు, చాలా బాగా చేసావు ఊహ, అలాగే మీరు చూసి ఉండొచ్చు క్లైమాక్స్లో ఒకటి ఇది ఓన్ కట్టుకొని అక్కడ నన్ను ఇంకా చాలా బాగా చేసావు ఊహ, నువ్వు ఇంకొకటి కూడా చేయి, నేను ఇంకా బిస్కెట్స్ ఇస్తాను. అవునా? చిరంజీవి గారి డైలాగ్ ఏదైనా చెప్తావా? అంటే చిరంజీవి గారిని చూసావు కదా యాక్ట్ చేసేటప్పుడు, ఏదైనా డైలాగ్ చెప్తావా చిరంజీవి గారిది? అంతగా నాకు తెలియదు, బట్ నువ్వు ఖుషి చెప్పి ఒక డైలాగ్ ఉంటుంది కదా, నాన్న అంటే ఇలా ఉండాలి అని చెప్పని, ఆ డైలాగ్ గుర్తుందా నీకు? అక్కడ నాది ఒకటి చిన్నది ఉంటుంది, చెప్తావా ఇది? అది కెమెరా రెడీ టేక్. మా అమ్మని నాన్నని కొట్టేవారంట. అంతేనా? ఇంకేం లేవా? అంటే ఇంకా ఉన్నాయి కానీ అవి కట్ చేసేసారు, ఎక్కువ లెట్ అయితే అని. చాలా ఉన్నాయి అక్కడ కూడా డైలాగ్స్ ఖుషితో పాటు చాలా ఉన్నాయి కానీ కొంచెం కట్ చేసేసారు, ఎక్కువ లెంత్ అవుతుంది. ఎలా అనిపించింది నీకు? అంటే ఇద్దరు చిరంజీవి గారు వెంకటేష్ గారు ఒక పెద్ద సినిమా, బ్లాక్ బస్టర్ సినిమా, ఇంత పెద్ద సినిమాలో యాక్ట్ చేయడం నీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ప్రౌడా నువ్వు? చాలా. సో అనిల్ గారు నీకు, అంటే ఆయనే కదా నేను ఇప్పుడు ఈ సినిమాలోకి సెలెక్ట్ చేసింది, ఆయన అనిల్ గారు ఏమన్నా నీకు సజెషన్స్ ఇవ్వడం కానీ, సెట్లో యాక్ట్ చేసేటప్పుడు ఇలా చేయి అలా చేయమన్నా చెప్తుంటారు? చెప్తూ ఉంటారు, బట్ అనిల్ మామ సో బిజీ, మా వెళ్తూనే చెప్పేస్తారు ఇలా నవ్వాలి ఊహ అని, వెళ్తూనే చెప్పేస్తారు, అంత అంటే ఫోకస్ పెడతారు. సో ఇప్పుడు అనిల్ గారు నీకు మామే, చిరంజీవి గారు మామ, వెంకటేష్ గారు మామ, నయనతార గారు సిస్టరా? ఎందుకని? నేను అలానే పిలుస్తా. నయనతార సిస్టర్ అనా? ఆవిడతో మాట్లాడే, అంటే సెట్లో ఏమన్నా మాట్లాడుకుంటారా మీరు? అంటే మాట్లాడుకుంటాం. చాలా మీసాల పిల్ల చూసి ఉండొచ్చు కదా మన ఆడియన్స్, సో దాంట్లో మీరు చాలా బాగా చేశారు, ఇక్కడ ఏదో ఫింగర్ అట్లా ఉంటుంది, సో ఏమైంది మీ ఫింగర్స్కి, మీరు అలాగే చాలా బాగా చేశారు, చాలా ఫోకస్ పెడుతున్నారు అని ప్రౌడ్ ఆఫ్గా చెప్తారు. సో ఇప్పుడు నీకు ఈ సినిమాలో చిరంజీవి గారు, వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి, నయనతార ఇంతమంది ఉన్నారు కదా, నీ ఫేవరెట్ ఎవరు సెట్లో? నా ఫేవరెట్ అనిల్ మామ. ఎందుకని? చాలా బాగా తీస్తారు, అలాగే చాలా ఫోకస్ కూడా పెడతారు. ఇంకొకటి నయనతార సిస్టర్, వెంకీ మామ, చిరంజీవి మామ. అందరి పేర్లు చెప్తున్నావు కదా నువ్వు, ఒక్కలే చెప్పాలి ఫేవరెట్ అంటే ఎవరు? ఇప్పుడు అందరిని కలిపితే ఒకటే అవుతుంది కదా, ఒకటి చెప్పింది. సో ఇప్పుడు ఈ సెట్ లో ఉన్నప్పుడు వర్క్ చేసేటప్పుడు చిరంజీవి గారు, నయనతార గారు, ఇంత పెద్ద కాంబినేషన్ కదా, పెద్ద పెద్ద స్టార్స్ అందరూ ఉన్నారు కదా, నువ్వు ఎలా ఉండేదానివి సెట్ లో ఉన్నప్పుడు? అంటే సైలెంట్ గా ఉండేదానివా, అల్లరి చేస్తుంటావా? లేదు, అంటే అల్లరు సైలెంట్ అలా కాదు, అందరితోని బాగా మాట్లాడేదాన్ని. ఎవరితో ఎక్కువ మాట్లాడేదాన్ని సెట్ లో? ఎవరితోనో హర్షవర్ధన్ మామ. అవునా? హర్షవర్ధన్ అంటే మామ తెలుసు. సో ఇలా బ్రేక్ అలా గ్యాప్ వస్తే మామ దగ్గర గన్స్ పట్టుకొని ఫోటోలు కూడా దిగుతున్నట్టున్నారు కదా, సో వెళ్ళి మాట్లాడేవాళ్ళం. చాలా కామెడీ ఉండేది తనతోనే ఉన్నప్పుడల్లా.